భరద్వాజ్ గారు ప్రశాంత్ నీల్ ని 5th క్వశ్చన్ ఇలా అయితే అడగడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ని మీరు తీసే ఈ డార్క్ థీమ్ లోకి ఎలా తీసుకొని వచ్చారు, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీయాలని చెప్పి మీకు ఎలా అనిపించింది అని చెప్పి అయితే క్వశ్చన్ అయితే అడిగాడు. దానికి ప్రశాంత్ నీల్ గారు తిరిపై సమాధానం అయితే ఇచ్చాడు. తను ఏమన్నాడో ఒకసారి చూడండి. నేను జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ 5 years ముందే చెప్పాను, అంటే ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాకముందే నేనైతే స్టోరీ అయితే చెప్పడం జరిగింది నా దగ్గర ఉన్న లైన్ తో. జూనియర్ ఎన్టీఆర్ కి ఇది చాలా డిఫికల్ట్ డిసిషన్, ఎందుకంటే అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా అంబుల్ గా సాఫ్ట్ రోల్స్ అయితే చేస్తూ ఉండేవాడు, అంటే సేవియర్ రోల్స్ టైప్ ఇవి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మాత్రం, నేను చెప్పిన లైన్ మాత్రం చాలా డిఫికల్ట్ జూనియర్ ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేయడానికి. మీరు గ్లిమ్స్ లో చూశారు కదా, అది నేనేదో చూసి చెప్పట్లేదు, డ్రామాలో అంతకంటే ఎక్కువగా ఉంటుంది మాస్ యాక్షన్ సీక్వెన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు తన కెరియర్ లో తీసుకున్న బిగ్గెస్ట్ అతి పెద్ద డిసిషన్ ఏదైనా ఉందంటే ఇలాంటి యొక్క పాత్రని ఒప్పుకోవడమే, ఈ క్యారెక్టర్ ని చెయ్యడమే. కథ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పుతున్నాను అని. నేను రాసిన ఈ డార్క్ క్యారెక్టర్ లో నన్ను జూనియర్ ఎన్టీఆర్ అడిగిన ఒకే ఒక క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ పాత్ర చేస్తున్నారు కదా దానికి రీజన్స్ ఏంటి, ఆ వేరే యొక్క పాత్రలు వేరే క్యారెక్టర్ ఉన్నాయి వాటి యొక్క రీజన్స్ ఏంటి, మొత్తం డీటెయిల్ గా చెప్పండి అన్నాడు. వెంటనే నేనైతే 3 years టైం తీసుకొని కంప్లీట్ స్టోరీ అయితే రాశాను. ఇది చాలా రిస్క్ డిఫికల్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు నేను 3 years కలిసి అయితే రాయడం అయితే జరిగింది స్టోరీ. సో జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో తీసుకున్న డిఫికల్ట్ డిసిజన్ అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే అన్నారు. ఇలాంటి మాట జూనియర్ ఎన్టీఆర్ గారి చేస్తున్నప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు అనడం అనేది నాకైతే గూజ్ బంప్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే అదిరిందని. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు టెంపర్ మూవీలో మనం చూసాం, కొంచెం గ్రేట్ షేడ్ ఉంటుంది, తర్వాత మారుతాడు. ఆ తర్వాత జైలవకుశలో ఒక పాత్ర మనం చూసాము, రావణ క్యారెక్టర్ ఫుల్ గ్రేట్ షేడ్ లో ఉంటది. దాని తర్వాత ఫుల్ లెంత్ రోల్ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా చేయలేదు అనుకుంటాను నాకు తెలిసి, ఫుల్ గా విలన్ ఆ డార్క్ థీమ్ లో ఉండేటట్లు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం అనేది చాలా డిఫికల్ట్ డిసిషన్ అని చెప్పి మరీ అయితే చెప్పాడు ప్రశాంత్ నీల్. మరి అర్థం చేసుకొని తారకాన్ని మరి ఇంకే రేంజ్ లో చూపించబోతుంది.